అప్పుడు ఏదో ఆకాశవాణి మీ మదర్ ఏదో మదర్ ఆకాశవాణిలో ఏదో మీ ఏదో అనుబంధం ఉంది. ఆకాశవాణి లేదు, ఆకాశవాణి నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ మాకు చిన్నప్పటి నుంచి ఇప్పటికీ మేము విజయవాడలో మన ఇల్లు అయితే పొద్దున 6ంటికి లేవడం ఆకాశవాణి పెట్టడం అనమాట. సూక్తి సుధా, న్యూస్, సంస్కృతంలో వార్తలు, తర్వాత మధ్యాహ్నం తెలుగులో చిన్నపిల్లల కార్యక్రమం అన్నీ వచ్చేది. సో నా చిన్న వయసులో నేను ఆకాశవాణికి వెళ్ళిపోయిన 7th క్లాస్లో. నేను మా తమ్ముడు వెళ్తే ఆ రోజు ఆదివారం అయింది. నెక్స్ట్ డే సోమవారం రమ్మంటే ప్రోగ్రామింగ్ డైరెక్టర్ కృష్ణకుమారి గారు ఉండేవారు. ఇప్పుడు వారి స్టేషన్ డైరెక్టర్ అనమాట. వారు నా చేత నెమలి వ్యాసం అని చెప్పించి నాకు ఆర్థికంగా చిన్నప్పటి నుంచి నా MSc వరకు కూడా నాకు చాలా అంటే సాంస్క్రిట్ స్టూడెంట్గా, హిందీ స్టూడెంట్గా, మ్యూజిక్ స్టూడెంట్గా, లేకపోతే ఒక స్లాట్ ఇచ్చి మనోరంజనీయ కార్యక్రమాల ద్వారా అవన్నీ నేను రాసి లేకపోతే అక్కడ నేను అవన్నీ చదవడం అది నాకు ఇప్పుడు బాగా హెల్ప్ అయింది. నేను ఇక్కడ 93.5 రెడ్ FM లో 4.5 ఏళ్ళు RJగా వర్క్ చేశాను. సో నాకు ఇక్కడ హైదరాబాద్ నేను ఉద్యోగం కోసమే హైదరాబాద్ వచ్చాను, ఆపర్చునిటీస్ కోసం రాలేదు. ఫస్ట్ MSc మ్యాథ్స్ చేసి విజయవాడలో ఇక్కడ ప్రయత్నించుకుందామని చెప్పి వచ్చాను అనమాట. సో అప్పుడు వచ్చిన వెంటనే నాకు కోటి గారు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు గోపి ఫిలింలో. వచ్చిన వెంటనే 1 వీక్లోనే నాకు జాబ్ కూడా వచ్చేసింది. సో నాకు ఎవరి మీద అంటే శాలరీ పరంగా నేను ఇంకెవరి మీద డబ్బుల పరంగా ఎవరి మీద డిపెండ్ అయ్యే అవసరం రాలేదు. సో దానికి పునాది వేసింది ఆకాశవాణి కాబట్టి నాకు అదంటే ఇప్పుడు అభిమానం ఇప్పటికీ కూడా. నేను నేషనల్ లెవెల్లో అవార్డు కూడా తీసుకున్నాను సింగింగ్ కాంపిటీషన్స్లో. ఆకాశవాణిలో నేషనల్ డివోషనల్ కాంపిటీషన్స్లో నేను రన్నర్గా వచ్చాను అనమాట. సో నాకు దాంతో చాలా మంచి అసోసియేషన్ విజయవాడ ఆకాశవాణి రేడియోలో. చిన్న సినిమాలకి అంటే రిలీజ్ కూడా కాని కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వాటికి మ్యూజిక్ డైరెక్షన్ చేసే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. మమ్మల్ని పిలుస్తారు రికార్డింగ్కి, వెళ్ళి పాడడానికి రెడీ అయిపోతాం.